మన దేశంలో ఇండిగో ప్రముఖ విమానయాన సంస్థ. అయితే గత కొన్ని రోజులుగా ఇండిగో ఫ్లైట్లు వరుసగా రద్దవడం, గంటల తరబడి ఆలస్యం అవడం వల్ల ప్రయాణికులు విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని రోజులుగా వందల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. కొన్ని విమానాలు 3 నుంచి 5 గంటల పాటు ఆలస్యం అవుతున్నాయి. ఫ్లైట్ బోర్డింగ్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఫ్లైట్ క్యాన్సిల్, ఫ్లైట్ డిలే వంటి నోటిఫికేషన్లు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో ఇండిగో విమానాలు బుక్ చేసుకున్న ప్రయాణికులు గందరగోళానికి గురవుతున్నారు. కేవలం గురువారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 550కి పైగా ఇండిగో విమానాలు రద్దయ్యాయి. మరికొన్ని ఆలస్యంగా నడిచాయి. హైదరాబాద్లోనే 79 విమానాలు రద్దయినట్లు ఇండిగో ప్రకటించింది. విమానాలు రద్దు చేసిన ఆ సమాచారాన్ని ప్రయాణికులకు సరైన సమయంలో చెప్పకపోవడంతో వందల మంది ప్రయాణికులు విమానాశ్రయంలోనే పడిగాపులు కాస్తున్నారు. విమానాలు రద్దు కావడం, ఆలస్యం కావడం వల్ల కొందరు ప్రయాణికులకు కనెక్షన్ ఫ్లైట్లు మిస్ అయ్యాయి. మరికొందరు కీలక మీటింగ్లకు హాజరు కాలేకపోయారు. ఇక విదేశాలకు వెళ్లే వారికి ఇబ్బంది రెట్టింపైంది. కొత్తగా టికెట్ బుక్ చేసుకునే వారికి ప్రయత్నిస్తే టికెట్ రేట్లు ఏకంగా 4 రెట్లు ఎక్కువగా కనిపించాయి. ఇండిగోకి ఇలాంటి పరిస్థితి ఏర్పడడానికి సిబ్బంది కొరతే ముఖ్య కారణంగా తెలుస్తోంది. పైలట్లు, క్యాబిన్ సిబ్బంది సరిపడా లేకపోవడంతో ఇలా ఫ్లైట్లు రద్దు చేయాల్సి వస్తుందని సమాచారం. డీజీసీఏ విడుదల చేసిన కొత్త ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ నియమాల వల్ల కూడా పైలట్లు ఎంతసేపు డ్యూటీ చేయాలి, ఎంత విరామం తీసుకోవాలి, ఇక రాత్రిపూట ఎన్ని గంటలు పనిచేయాలనే నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సి వస్తుంది. ఫ్లైట్లకు సరిపడా పైలట్లు దొరక్కపోవడంతో ఇండిగోకు దెబ్బ గట్టిగానే పడింది. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గురువారం ఇండిగో డీజీసీ అధికారులతో సమావేశమయ్యారు. ఇంటికి వస్తే సీఈఓ పీటర్ ఎల్బర్స్ మాట్లాడుతూ వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా ఇండిగో విమానాలను సాధారణ స్థాయికి తీసుకొస్తామని చెప్పారు. ఈలోపు కొన్ని విమానాలను తగ్గించే అవకాశం ఉందని తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.